హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పి కొత్త వైరస్ వచ్చిందని చెప్పి భయాందోళన గురవుతున్నారు. ఈ సందర్భంగా ఈ వైరస్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే బేసిక్గా ఈ వైరస్ చైనాలో ఉంది అని మనకి వార్తలు వచ్చినాయి. కాకపోతే దీన్ని WHO కానీ లేకపోతే వేరే అధికారికంగా ధృవీకరించలేదు. అటువంటి వైరస్ ఇప్పటివరకు అయితే మన దేశంలో ప్రవేశించలేదు. ఈ వైరస్ చూసుకుంటే మామూలుగా ఇది అన్ని రకాల రెస్పిరేటరీ వైరస్ లాగానే ఇది ఒక వైరస్. సో దీని లక్షణాలు ఇట్లా మనకి నార్మల్గా మనం చూస్తుంటాము ఫ్లూ లాంటి లక్షణాలు. అంటే రెస్పిరేటరీ వైరసెస్ తీసుకుంటే చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. మనకి తీసుకుంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, తర్వాత రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ అని, రైనో వైరస్, ఎడెనో వైరస్, కోవిడ్, కరోనా వైరస్, ఇట్లా రకరకాల వైరస్లు ఉంటాయి. అందులో ఈ వైరస్ కూడా మనకు ఒక రకమైన వైరస్, రెస్పిరేటరీ వైరస్. సో దీంట్లో దగ్గు, జలుబు రావటము, సోర్ థ్రోట్ రావటము, కొంచెం కాఫ్ రావటము, దాని తర్వాత అదే మరీ సివియర్గా ఉంటే న్యూమోనియాగా కన్వర్ట్ కావటము, ఇటువంటి లక్షణాలు ఉండేలాగా ఉంది. కానీ బట్ దీని తీవ్రత కానీ లేకపోతే ఇది మరణానికి దారి తీయటం కానీ ఇటువంటి లక్షణాలు ఈ వైరస్కి పెద్దగా లేవు. కానీ చైనా గతంలో కరోనా వైరస్ టైంలో కూడా కొన్ని నిజాలు దాచిపెట్టింది. దాని ప్రభావమే ప్రపంచవ్యాప్తంగా అందరిపై ప్రభావం పడింది. కానీ అంతకన్నా దారుణమైన నిజాన్ని అయితే దాచిపెట్టింది విషయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున మనకి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? అంటే ఈ వైరస్ గురించి ఇంత భయాందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కామన్గానే ఈ సీజన్లో, వింటర్ సీజన్లో మనకి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసులు మనకి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెస్పిరేటరీ వైరస్ కేసులు ఇప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో. ఈ వింటర్ సీజన్ కానీ స్ప్రింగ్ సీజన్ కానీ మనకి ఈ రెస్పిరేటరీ వైరసెస్కి ప్రధానంగా చాలా అనుకూలమైన వాతావరణం. కాబట్టి ఈ వైరస్ ఎక్కువ వృద్ధి చెంది ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ భయాందోళన చెందే అవకాశం అయితే లేదు. ఆ వైరస్ మన కంట్రీకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ వైరస్ వచ్చినా కూడా భయపడే అవకాశం లేదు. కాకపోతే మనకి ఇప్పుడు ఆ ఒక్క వైరసే కాదు, ఈ వింటర్ సీజన్లో చాలా రకాల రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. కాబట్టి మనం అన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మంచిది.